నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. భారతదేశంలో ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం. కార్యకర్తలు అనేవాళ్ళు ఎలాంటి స్వార్థం చూసుకోకుండా పార్టీ నాయకుడి గురించి కానీ, పార్టీ సిద్ధాంతాల గురించి కానీ చాలా ఎక్కువగా కష్టపడేది కార్యకర్తలే. ఎలాంటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకురావాలన్నా, ఏ రాజకీయ పార్టీ ఏ కార్యక్రమాన్ని ప్రజల ముందు పెట్టాలన్నా కార్యకర్తలే బలం. ఈ కార్యకర్తలు అనేవాళ్ళు నిస్వార్థపరులు. రోజువారీ కూలీ చేసుకునే కూలీ దగ్గర నుంచి ఉన్నతంగా ఉండే వాళ్ళ వరకు ఈ కార్యకర్తలు ఉంటారు. అయితే ఈ కార్యకర్తలకు రాజకీయ పార్టీలు ఎంత మేర ఉపయోగపడుతున్నాయి అంటే, నమ్ముకున్న పార్టీలు కానీ, నమ్ముకున్న నాయకులు కానీ ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో రాజకీయ పార్టీల నుంచి కార్యకర్తలకు అందేది చాలా స్వల్పం. ఏదైనా కానివ్వండి, పనులు కొంతమంది చేసుకుంటారు, చేసుకోలేకపోతారు, లేకపోతే నిస్వార్థంగా ఉండిపోయి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కార్యకర్తలకు ఏ పార్టీ కూడా అంతగా ఉపయోగపడిన దాఖలాలు లేవు. కానీ జనసేన పార్టీ ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనం అన్నమాట. కార్యకర్తలకు అంటే క్రియాశీలక కార్యకర్తలకు సుమారుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను చేయించింది. అంటే ఒకవేళ కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబం రోడ్డున పడకుండా పార్టీ ఉంది, మీకు మేము ఇచ్చే బీమా మీకు అక్కరకు వస్తుంది అనేది జనసేన పార్టీ మూల సిద్ధాంతం. నాకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, పెహల్గాం ఘటనలో మృతి చెందిన 26 మందిలో ఒక జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త ఉన్నారు, కావలికి చెందిన మధుసూదన్ గారు. మధుసూదన్ గారు భార్య అలాగే భర్త అంటే మధుసూదన్ గారు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు మధుసూదన్ గారు మృతితో ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక రకమైన శూన్యత అయితే ఏర్పడింది. ఆ శూన్యతను పూర్తి స్థాయిలో మనిషి పోవడాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం. కానీ 50 లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను అని ప్రకటించడం, నాకు తెలిసి అయితే భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన కార్యకర్తకు 50 లక్షల రూపాయల సహాయం అందించడం ఇదే నేను చూడడం. నేను మొదటిసారి, నేను 18 ఏళ్ళ నా జర్నలిజం కెరియర్లో ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన పార్టీ కార్యకర్తకు ఇంత భారీ మొత్తం అందించడం అంటే సాధారణ విషయం కాదు. సో పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించే ఆలోచన మరి ఆయనకి ఎలా ఇచ్చారో కానీ పవన్ కళ్యాణ్ గారికి జాతీయ పార్టీలు కూడా లేదు. సో జనసేన పార్టీని చూసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళకి ప్రమాద బీమాను అందిస్తోంది. కానీ అంతకు ముందే పార్టీని పెట్టిన అతి తక్కువ కాలంలోనే క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమాను అందించారు. ఇప్పటికి సుమారుగా 1300 మందికి పైగా ఈ బీమాను అందుకున్నారు. అలాగే ఏదైనా ప్రమాదాల్లో గాయపడినా క్లెయిమ్స్ ఇచ్చేలాగనమాట. సో నాకు తెలిసి అయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఆప్ కానీ, ఇంకా బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, ఇంకా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్, అలాగే డిఎంకే, ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా ఇంత ఆలోచన చేయలేదు. కార్యకర్తను వినియోగించుకున్నాం, మన పార్టీ సిద్ధాంతంలో, మన పార్టీ నాయకత్వంలో నమ్మి వచ్చారు, మనకు ఓట్లు తెచ్చారు, అక్కడితో అయిపోయింది పని అని చూడడమే తప్ప కింద స్థాయి కార్యకర్తలకు ఒక బీమా చేపిద్దాం, వాళ్ళకు భరోసానిద్దాం, బతుకు భరోసానిద్దాం అనే ఆలోచన మాత్రం కళ్యాణ్ గారిదని చెప్పాలి. ఇప్పుడు పెహల్గాం ఘటనలో కూడా తన కార్యకర్తను చాలా అక్కరకు తీసుకొని, అంటే ఒక పార్టీ మీద మన గౌరవం ఎలా ఏర్పడుతుంది, ఒక జర్నలిస్ట్గా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం కానీ, నాయకుడు తీరు కానీ ఎలా నచ్చుతుంది అనడానికి ఇదే ఉదాహరణ. తన కింద స్థాయి కార్యకర్త, జనసేన క్రియాశీల కార్యకర్త ఉగ్రవాదుల దాడిలో చనిపోతే పార్టీ తరఫున నివాళులు అర్పించడమే కానీ 50 లక్షల రూపాయల మేర కుటుంబానికి సహాయం చేయడం కానీ చాలా గొప్ప చర్య. ఇది పార్టీ ఉన్నతికి కానీ, పార్టీ మీద ప్రజల్లో ఉన్న గౌరవానికి కానీ మరింత పెంచుతుంది. దీనివల్ల జనసేన పార్టీకి పెద్దగా వచ్చేసేది ఒరిగేది ఉంటుంది అని నేను అన్నగాని, పార్టీ పట్ల ప్రజల్లో కానీ లేకపోతే కార్యకర్తల్లో కానీ ఒక రకమైన భావోద్వేగం నిండిపోతుంది, గౌరవం నిండిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సహాయం నాకు తెలిసి రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవడూ కూడా కార్యకర్తలు చేయలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం మీద అభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ రూపంలో. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.